ఇవాళ మా జూనియర్ నాతో షేర్ చేసుకున్న ఒక విషయాన్ని నేను మీతో కూడా చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే వాళ్ళ ఏరియాలో ఒక పర్సన్ యాక్సిడెంట్ వల్ల ఎక్స్పైర్ అయ్యారంట. అయితే ఆ ఫ్యామిలీ మొత్తం ఆ పర్సన్ ఇన్కమ్ మీద బతుకుతున్నారు. సో టుడే వాళ్ళు రెంట్ పే చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ ఇన్కమ్ లేకపోవడం వల్ల వాళ్ళ హౌస్ ఓనర్ కూడా వాళ్ళని వెకేట్ చేయమని చెప్పారంట. ఇప్పుడు దే ఆర్ ఆన్ రోడ్స్. సో ఒక స్మాల్ యాక్సిడెంట్ ఒక కంప్లీట్ ఫ్యామిలీని ఫైనాన్షియల్గా డిస్ట్రాయ్ చేసింది. ఇది ఇమోషనల్ స్టోరీ కాదు, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇలాంటి సిచ్యువేషన్ మన ఫ్యామిలీకి రాకపోవాలి అని అంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఒక ఫిక్స్డ్ పీరియడ్ కోసం తీసుకునే లైఫ్ ఇన్సూరెన్స్. ఆ పీరియడ్ 10 years అవ్వచ్చు, 20 years అవ్వచ్చు, 30 years అవ్వచ్చు. ఆ టైంలో ఆ పాలసీ హోల్డర్కి ఎనీ రీజన్ వల్ల డెత్ జరిగితే పాలసీలో సెలెక్ట్ చేసిన కవరేజ్ అమౌంట్ నామినీకి పే చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. ఆ కవరేజ్ 50 lakhs అవ్వచ్చు, 1 crore అవ్వచ్చు, 5 crores అవ్వచ్చు, 10 crores అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఈ మనీ ఫ్యామిలీ సర్వైవల్ కోసం ఫైనాన్షియల్ సపోర్ట్లా పనిచేస్తుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రాఫిట్ కోసం కాదు, ప్రొటెక్షన్ కోసం. మన ఆబ్సెన్స్లో మన ఫ్యామిలీ ఇలాంటి సిచ్యువేషన్స్లో రోడ్డు మీద పడకుండా ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఒక టర్మ్ ప్లాన్ చేసుకోండి. అందుకే ప్రతి ఎర్నింగ్ పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని నేను పదే పదే చెప్తూ ఉంటాను. ఇది చాయిస్ కాదు, ఇది రెస్పాన్సిబిలిటీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేలా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.